నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ పీసీపల్లిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ఢోలబాల వీరాంజనేయ స్వామి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించిన మంత్రి స్వామి ఒంగోలులోని జీజీహెచ్ ఆవరణంలో గల బాలభావిత కేంద్రంలో జరుగుతున్న గుండె జబ్బుల స్క్రీనింగ్ క్యాంపును పరిశీలించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పుట్టుకతో వచ్చే 32 రకాల వ్యాధులకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించిన కలెక్టర్ ఇక వివరాలకు వెళితే పీసీపల్లిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఢోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి రోడ్డును ప్రారంభించారు. అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రారంభించిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి కూడా అధిక మొత్తంలో నిధులు రాబట్టి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. సీసీ రోడ్లు ప్రారంభించిన అనంతరం మంత్రి స్వామి ఎమ్మెల్యే ముక్కు కనిగిరిలోని కంచర్లవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో పీసీపల్లి మండలంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ నిధులు తీసుకురావడంలో మన శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి చొరవని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చి 8 నెలలు కూడా పూర్తి కాకముందే 2 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లని నిర్మించి ప్రారంభించుకోవడం అభినందించదగ్గ విషయం. ఆ గ్రామాల్లో ఎస్సీలు వాళ్ళ అప్రోచ్ రోడ్లు వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా కాలం మేము గ్రామాలకు వచ్చి 70-80 సంవత్సరాల తర్వాత మా ప్రాంతాల్లో ఈ రోడ్లు రావడం అనేది వాళ్ళ యొక్క ఆనందాన్ని చూస్తుంటే ఇదే ఉత్సాహంతో నియోజకవర్గం మొత్తం కూడా పూర్తి చేసే విధంగా మన ఎమ్మెల్యే గారి చొరవ ఉంది. భవనాలకు కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఈరోజు అనుకోకుండా మధ్యలో కంచర్లవారిపాలెం హై స్కూల్లో మిడ్ డే మీల్ చూద్దామని రావడం, ఇక్కడ వంట కూడా రుచిగా శుచిగా సంతృప్తికరంగా ఉంది. ఇక్కడ నేను ఎమ్మెల్యే గారి ఇద్దరం కూడా భోజనం చేయడం జరిగింది. మిడ్ డే మీల్లో కూడా మా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఆ మెనూ విషయంలో కావచ్చు, శ్రద్ధలో కావచ్చు. నేను అడిగాను ఇక్కడ ఏమన్నా ఎందువల్ల చేశారు, ఈరోజు మెనూ ప్రకారమే చేస్తామన్నారు. పిల్లలు కూడా చాలా రుచిగా ఉంటుందని చెప్పి సంతృప్తి వచ్చేసారు. ఒంగోలులోని జీజీహెచ్ ఆవరణంలో గల బాలభావిత కేంద్రంలో జరుగుతున్న గుండె జబ్బుల స్క్రీనింగ్ క్యాంపును జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. పుట్టుకతో గుండె సమస్య కలిగిన 60 మందిని స్క్రీనింగ్ క్యాంపుకు వారి తల్లిదండ్రులు తీసుకువచ్చారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చెందిన గుండె వైద్య నిపుణులు అరుణ్ విజయ్ ఆధ్వర్యంలో వైద్యాధికారి ప్రీతం, చిన్నపిల్లల వైద్య నిపుణులు చంద్రశేఖర్, రవికుమార్, రామకృష్ణ చిన్న పిల్లలకు గుండె పరీక్షలు చేశారు. వారిలో 9 మందికి గుండెకు సంబంధించి చికిత్స చేయాలని నిర్ధారించారు. చిన్న పిల్లలకు జరుగుతున్న స్క్రీనింగ్ పరీక్షలను జిల్లా కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఈ క్యాంపుకు తమ పిల్లలను తీసుకువచ్చిన తల్లిదండ్రులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అనంతరం తమీం అన్సారియా మీడియాతో మాట్లాడుతూ ఒంగోలులోని బాలభవిత కేంద్రంలో పుట్టుకతో వచ్చే 32 రకాల వ్యాధులకు స్క్రీనింగ్ చేస్తుంటారని తెలిపారు. పిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తిస్తే అందుకు ఎంత ఖర్చు అయినా చికిత్స చేయిస్తామని తెలిపారు. బంగారు బాల్యంలో భాగంగా స్క్రీనింగ్ క్యాంపులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రభాకర్, డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, ఆర్ఎంఓ మాధవిలత, డిఐసి నోడల్ అధికారి భగీరథదేవి తదితరులు పాల్గొన్నారు. Standing support. Okay. Lobby cleaners. Standing support. Adoption.
సో ఈరోజు ఇక్కడ డిఈఐసి సెంటర్లో ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ కింద కాంజెనిటల్ హార్ట్ డిసీజ్ సంబంధించిన పిల్లలకు క్యాంప్ పెట్టడం జరిగింది. అరౌండ్ 60 పిల్లలు వచ్చి ఉన్నారు. సో వారు కూడా అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ చెన్నై నుంచి ఇక్కడ వచ్చి వారికి అసెస్మెంట్ చేయడం జరుగుతున్నది. ఈ 60 పిల్లలు కూడా మనము ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం ప్రోగ్రాం కింద మనం ఇక్కడ మన జిల్లాలో స్క్రీన్ చేసిన పిల్లలు స్క్రీన్ చేసి రెఫర్ చేసి ఉన్నాము. అంటే ఈ ప్రోగ్రాం కింద 4 Ds అంటే బర్త్ డిఫెక్ట్స్, డెవలప్మెంటల్ డిలేస్, డెఫిషియన్సీ, డిసీజెస్ 4 Ds అని దాంట్లో స్క్రీనింగ్ చేస్తాము. స్క్రీనింగ్ చేసిన పిల్లల్ని ఎవరికైనా సస్పెక్ట్ చేస్తే వారికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంది అని సస్పెక్ట్ చేస్తే వారిని జీజీహెచ్ కానీ అదర్ హాస్పిటల్స్కి రెఫర్ చేస్తాము. రెఫర్ చేసిన తర్వాత ఇక్కడ మరొకసారి కన్సర్న్డ్ స్పెషలిస్ట్ వచ్చి వారి పిల్లల్ని చెక్ చేస్తారు. ఏ పిల్లలకు సర్జరీస్ ఏదైనా కావాలంటే ఎంత వాల్యూ అయినా కూడా సర్జరీస్, పెద్ద సర్జరీస్ కూడా ఉచితంగా పిల్లలకు చేయడానికి ఈ ప్రోగ్రాం కింద ఉంది. సో దాని ప్రకారం ఇక్కడ ఈరోజు 60 పిల్లలు వచ్చి ఉన్నారు. వారికి ఇప్పుడు ఇక్కడ అసెస్మెంట్ జరుగుతున్నాయి. దాంట్లో ఆల్రెడీ ఒక 7 పిల్లల్ని సర్జరీ కోసం సెలెక్ట్ చేసి ఉన్నాము. ఒక సర్జరీ దాదాపు 25 lakhs to 30 lakhs విలువైన సర్జరీ కూడా ఫ్రీగా చేయబోతున్నాము. సో ఈ ప్రోగ్రాం గురించి అందరికీ కూడా ఒక అవగాహన రావాలి. బికాస్ ఇప్పుడు కూడా ఈ స్క్రీనింగ్ అనేది జరుగుతున్నది. సో ఈ సందర్భంగా ప్రజలు అందరూ కూడా ఈ ప్రోగ్రాం కింద మనకి ఇక్కడ మెడికల్ సిబ్బంది అక్కడికి వచ్చి మీ పిల్లల్ని ఒకవేళ స్క్రీన్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది అని సస్పెక్ట్ చేసి పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేస్తే తప్పకుండా మీ పిల్లల్ని తీసుకుని ఇక్కడికి రండి. వారిని చాలా బాగా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరిపించి వారికి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. సో మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలంతో నాటి అరాచక పాలన అంతమొందిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఢోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం యువనేత నారా లోకేష్ యువగలం ప్రారంభించారని తెలిపారు. కనిగిరిల అభివృద్ధి పనులు అక్కడి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో యువగలం గురించి మాట్లాడారు. యువగలం కొండేపి, కనిగిరి నియోజకవర్గాల్లో సాగింది. ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయాన్ని మంత్రి స్వామి గుర్తు చేశారు. మా విద్యాశాఖ మంత్రి యువగళం పాదయాత్రను చేపట్టి నేటికి కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతా ఉంది. మన కనిగిరి ప్రాంతంలో కూడా కొండేపి, కనిగిరి ప్రాంతాల్లో కూడా వారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ఫలితమే ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలన పోయి అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే పరిపాలన వచ్చింది. ఈ పరిపాలనలో దావోస్ నుంచి కూడా లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని రావడం జరిగింది. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోటార్ బైక్ ర్యాలీని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ప్రారంభించారు. ఒంగోలులోని చర్చ్ సెంటర్లో జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ హెల్మెట్ ధరించి మోటార్ బైక్ పై వెళుతూ ప్రజలను చైతన్యపరిచారు. అంతకు ముందుగా జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. బైక్ నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని, కారు నడిపే సమయంలో సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఉప కమిషనర్ సుశీల, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కిరణ్ ప్రభాకర్, రామచంద్రరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ధర్మేంద్ర, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకునే ప్రాధాన్యత మరియు రోడ్డు భద్రత మీద నెల రోజుల పాటు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ బైక్ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది పీఎఫ్ కోసం మా కార్యాలయానికి రాకుండా మేమే మీ వద్దకు వచ్చి క్లియర్ చేస్తామని ప్రావిడెంట్ ఫండ్ జిల్లా అధికారి సతీష్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని పీడీసీసీ బ్యాంక్ కార్యాలయ సమావేశపు హాలులో నిధి ఆప్కే నిఖత్ 2వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పీఎఫ్ కింద కట్టించుకున్న మొత్తం సకాలంలో చెల్లించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తమ కార్యాలయంలో ఉన్న అప్లికేషన్లు ఈ నెల 31వ తేదీలోగా క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
పీడీసీసీ బ్యాంక్ సీఈఓ బిందు ప్రత్యూష మాట్లాడుతూ గత 3 ఏళ్ల నుండి తమ బ్యాంకులో నిధి ఆప్కి నిఖత్ కార్యక్రమం నిర్వహిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిధి ఆప్కి నిఖత్ చాలా మంచి ప్రోగ్రామ్ అని, దీనివల్ల ఉద్యోగ విరమణ చేసిన అనేక మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈపీఎఫ్ విషయమై చాలా మంది కార్మికులకు అవగాహన లేక ముందుకు రావడం లేదని, దీనిపై విస్తృతంగా అవగాహన కలిగించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా పలువురికి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అందజేశారు. ఎంప్లాయర్స్ కి అందరికి కూడా ఉపయోగపడే విధంగా సో మీ గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో మా టెక్నికల్ టీం ఒకటి రెడీగా కూర్చొని ఉంటుంది. ఇక్కడ నుంచి గుంటూరు రీజనల్ ఆఫీస్కి కాంటాక్ట్ చేసి ఏవైతే గ్రీవెన్సెస్ మీరు మా దృష్టికి తీసుకొస్తారో అదే రోజు అదే సమయంలో we will try to resolve it. That is the main concept behind this. So ఇవాళ మనం సెకండ్ యానివర్సరీ జరుపుకుంటున్నాము. It is really very proud moment for us to collaborate with Prakasham District Cooperative Central Bank. సో సెకండ్ యానివర్సరీ కూడా వాళ్ళ హాల్లోనే వాళ్ళ సమక్షంలోనే జరగడం నిజంగా సంతోషంగా ఉంది. సో ఇంకొక మెయిన్ విషయం నేను మీ దృష్టికి తేయాలనుకుంటుంది పెన్షన్ ఆన్ హైయర్ వేజెస్ పైన. సో ఈ 31st January 2025 is the cut off date for pension on higher wages. సో మా వరకు ఏవైతే అప్లికేషన్స్ మీరు సబ్మిట్ చేశారో మా హెడ్ ఆఫీస్ డైరెక్షన్స్ ప్రకారం ఈ 31st లోపల మేము ఆ ఉన్న కేసెస్ అన్ని అప్లికబుల్ కేసెస్ అన్నిటికీ లెటర్లు పంపించడము, ఆ నాన్ అప్లికబుల్ కేసెస్ అన్నింటినీ రిజెక్ట్ చేయడము, ఏదో ఒకటి మా దగ్గర అయితే పెండింగ్ ఉంచుకోకుండా 31st January లోపల ఉన్న అన్ని కేసెస్ని క్లియర్ చేద్దామని చెప్పి మా హెడ్ ఆఫీస్ డైరెక్షన్స్ ప్రకారం నిన్న సాటర్డే సండే అని కూడా లేకుండా మా రీజనల్ ఆఫీసెస్ అన్ని వర్కింగ్గానే ఉండి చాలా మంచి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు, నా పార్టిసిపేషన్ ఉన్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను నేను. ఎందుకంటే సమస్యలు అనేవి ఉంటేనే కదా మనం పరిష్కారం కోసం మార్గాలు వెతుకుతూ ఉంటాము. అందుకే ఇక్కడ నేను ప్రత్యేకించి ఒక రిటైర్ అయినటువంటి మన మధ్య ఉన్నారు పెద్దలు సుబ్బయ్య గారు, వారిని అభినందిస్తూ ఉన్నాను. ఆయన ఉద్యోగ విరమణ చేసినా కానీ విరామం లేకుండా సమస్యల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాడి తీవ్రత ఎలా ఉంటుంది, వాడి యొక్క అవసరత ఎలా ఉంటుంది అని చెప్పేసి. నేను ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు కొన్ని దగ్గరలో చూస్తూ ఉంటాను, చాలామంది కార్మికులు ముందుకు రారు పిఎఫ్ కట్టడానికి. ఈ సమస్య నేను చాలా చోట్ల గమనిస్తూ ఉన్నాను అనమాట. అంటే వాళ్ళలో వాళ్ళకే ఎందుకు మా జీతంలో ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, మేమెందుకు కట్టాలి, మా గ్రాసం ఏదో ఈ నెల వస్తే చాలు కదా అన్న ఉద్దేశంలో ఉంటారే కానీ మన భవిష్యత్తు ఏమిటి అన్న దాని గురించి వారు ఒక ఆలోచన చేయలేకపోతా ఉంటారు. రిప్లై వాళ్ళు ఇచ్చుకున్నారు కమిషనర్ గారికి, అది అట్లా పెండింగ్ జరుగుతుంది. కాబట్టి మళ్ళీ కొత్తగా ఈ మధ్య ఈ బడ్జెట్లో మినిమం పెన్షన్ పెంచుతారనే ఊహాగానాలు బాగా బలంగా జరుగుతున్నాయి. ఏదేమైనా ఇది మాకు పెంచిన హయ్యర్ పెన్షన్ తగ్గించడం చాలా బాధగా ఉంది మా వరకు మాత్రం, మా రిటైర్డ్ ఎంప్లాయీస్ పీడీసీసీ బ్యాంక్ తరఫున. అట్లాగే ఈ సమస్యలన్నీ అధికారులు సానుకూలంగా ఆలోచించి ఈ సత్వరంగా మీ ప్రయత్నం చేసి ఈజీగా మంచి పరిష్కారం కలుగుతానికి మీరు ప్రయత్నాలు చేయగలరని విశ్వసిస్తూ నేను వివరించుకుంటున్నాను. నిధి ఆప్కే నిఖత్ ప్రావిడెంట్ ఫండ్ రిలేటెడ్ గ్రీవియన్సెస్ కానీ ఇష్యూస్ కానీ ఎంప్లాయీస్ ఆర్ పెన్షనర్స్ ఫేస్ చేస్తున్న అన్నిటికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి రెజల్యూషన్ చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ లాస్ట్ 3 years నుంచి అంటే ఇనాగరేషన్ కానీ లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ పీడీసీ బ్యాంక్ దగ్గరే మీటింగ్ కండక్ట్ చేస్తూ సక్సెస్ఫుల్గా 3 years కంప్లీట్ చేసినందుకు అండ్ ఈ గ్రీవెన్సెస్ రిజాల్వ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు కూడా సార్. అండ్ ఈ డే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి కోరుకుంటూ సెలవు. 58 years నిండుతాయో ఆ మెంబర్స్ యొక్క లిస్టు ఆ మంత్ బిగినింగ్లోనే మాకు గుంటూరు ఆఫీస్ నుంచి షేర్ చేస్తారు. అందులో ఎంతమంది ఎంప్లాయీస్ అయితే 58 సంవత్సరాలు నిండుతాయో వాళ్ళను మేము అలర్ట్ చేస్తాము, మీకు 58 years నిండినవి, మీరు పెన్షన్ ఫామ్ అప్లై చేయండి ఆన్లైన్లో అని. అలా మేము గత 2 సంవత్సరాల నుంచి ఇలా 58 years నిండిన వారికి పెన్షన్ అప్లై చేయించి మన పీడీసీసీ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఈ మంత్లో కూడా ఇక్కడ ఒక స్కూల్ టీచర్ ఉన్నారు,
సార్ మీ స్కూల్ పేరేంటి సార్? పివి సుబ్బయ్య హై స్కూల్, పేర్నవిట్ట. సో వాళ్ళది పెన్షన్ అప్లికేషన్ ఫాము మనం ఆన్లైన్లో పంపించి పీపీఓ ఆర్డర్ కూడా తెప్పించాము. ఆ పీపీఓ ఆర్డరు ఇక్కడ ఈ సభాముఖంగా ఈ మా కమిషనర్ గారు, సిఇఓ గారు, ఏసీఎల్ గారి ఆధ్వర్యంలో వాళ్లకు ఇక్కడ వితరణ చేయడం అనేది జరుగుతుంది. క్రీడాకారుల్లో ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటుందని, అదే వారికి స్ఫూర్తిని ఇస్తుందని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. సాధినేని స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి, రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా స్థాయి షటిల్, డబుల్ బ్యాడ్మింటన్ పోటీలను కొప్పోలులోని కీర్తిశేషులు సాధినేని రవణమ్మ క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి కింద 15,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 10,000 రూపాయలు అందజేశారు. అలాగే తృతీయ బహుమతిగా 7,000, 4వ స్థానం సాధించిన వారికి 5,000, 5వ స్థానం సాధించిన వారికి 4,000 రూపాయల బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథులుగా సిపిడిసిఎల్ ఎస్ఈ కట్ట వెంకటేశ్వర్లు, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆత్మీయ అతిథిగా ఫ్యూజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి డాక్టర్ సాధినేని సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారన్నారు. ఈ ప్రాంతంలో ఇంత మంచి వసతులతో ఇటువంటి స్టేడియం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. క్రీడాకారుల గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడల్లో రాణించడంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. స్థానికులు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని కొప్పోలు గ్రామ మాజీ సర్పంచ్ కాట్రగడ్డ రఘుపతిరావు, బొడ్డపాటి ఆది నారాయణరెడ్డి, లాయర్ ఉయ్యూరి వెంకటేశ్వర్లు, పార మురళీకృష్ణ, ఎం రాజశేఖర్ రెడ్డి, బొమ్మిరెడ్డి సుమంత్, నల్లూరి అనుదీప్, హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే మన అన్నదాత సుబ్బారెడ్డి గారి అన్నదాత సుఖీభవ अपने शुभ जोड़ अर्जुन अर्जुन చాలా ఏదో పెద్ద సిటీలో ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ ఈ స్టేడియం, ఇండోర్ స్టేడియం ఉండడం అనేది నిజంగా ఈ కొప్పోలు ప్రాంతం వారికి అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పారు, కొప్పోలుతో పాటుగా చుట్టుపక్కల 4-5 గ్రామాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ప్లేయర్సు
మరి ఇక్కడ శిక్షణ తీసుకొని ఆడటం, వారి నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఇందాక చాలా రసవత్తరమైనటువంటి గేమ్ చూసాం, చాలా ఎంజాయ్ చేసాం మేము కూడా. సో అందరూ కూడా మనం స్పోర్టివ్గా తీసుకొని ఆడారు. గెలుపుకి ఓటమికి చిన్న తేడా ఉంటుంది. అందువల్ల స్పోర్ట్స్ పర్సన్స్కి చాలా కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే జీవితంలో గెలుపు ఓటములు అనేవి ఒక భాగం. సో దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఆ ఓటమి కారణాలు అన్వేషించుకొని నెక్స్ట్ మళ్ళీ అది రిపీట్ కాకుండా నెక్స్ట్ గేమ్లో వాళ్ళు విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది స్పోర్టివ్నెస్ అంటాం, అది ప్రతి ఒక్కరిలో ఉండాలి. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని అంటారు. అంటే మనం ఎంత ఫిజిక్గా ఎంత యాక్టివ్గా ఉంటామో మన మైండ్ కూడా అంతే యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. పార్టిసిపేట్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గేమ్స్లో పార్టిసిపేట్ చేయటమే ఒక గొప్ప విషయం. మరి ఇక్కడికి ఇంత దూరం నుంచి 4-5 జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వారి యొక్క ప్రతిభని కనబరిచిన ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నా. చాలా మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా బాగా లాస్ట్ గేమ్ చాలా ఉత్కంఠభరితంగా ఫైనల్స్ జరిగింది, ఆనందించాం. అటువంటి గేమ్స్ చూసినప్పుడు చాలా ఉత్సాహం, ఉత్తేజం కలుగుతూ ఉంటాయి. అది మంచి ఒక సంతోషాన్ని ఇచ్చింది. పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ముందు మనం ఇక్కడ చాలా సందర్భాల్లో మనం ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసుకున్నాం. ఇంతవరకు మనం ఇన్వైట్ చేసుకున్న గెస్టుల్లో బెస్ట్ గెస్టులు. సో మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మా వాళ్ళు లైక్ అనుకోకుండా మీరు రావడం జరిగింది, మా దగ్గర ఉన్న సమస్యలు మీకు చెప్పడం జరిగింది. మీ ఇద్దరి పాసిబిలిటీలో ఏమున్నా మా ప్రాంగణానికి కానీ మా ప్రాంతానికి కానీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద బెస్ట్ టీమ్ ఎఫర్ట్ బై అవర్ ప్లేయర్స్ ఆఫ్ ద హోమ్ టీమ్. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కానీ, మన ఆదినారాయణ మాస్టర్ కానీ, హనుమారెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, మన మురళి కానీ, చిరంజీవి కానీ, అందరూ పేరు పేరున సందీప్ కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, మన సుమంత్ కానీ అందరూ చాలా బాగా ఏర్పాట్లు చేశారు. మీ అందరి సహకారం ఎలాగుంటే నా వైపు నుంచి నేను చేయగలిగింది ఫైనాన్షియల్ సహకారం మాత్రమే. అది చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన మతి స్థీమితం లేని షేక్ కాళేశవలి అనే వ్యక్తి తనకు పెన్షన్ ఇంపించాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గత 12 సంవత్సరాల నుంచి తనకు పెన్షన్ రావడం లేదని, సమస్యను పరిష్కరించాలని ఏళ్లు తరబడి తిరుగుతున్న అధికారులు తమ సమస్యకు పరిష్కార మార్గం చూపడం లేదని జిల్లా కలెక్టర్ ఎదుట కాళేశవలి కుటుంబ సభ్యులు వాపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు కాళేశవలి మతి స్థీమితంతో బాధపడుతూ మాట్లాడని పరిస్థితిలో ఉంటూ జీవన ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి నిలిచిపోయిన పెన్షన్ కాళేశవలికి ఇప్పించవలసిందిగా వారి కుటుంబ సభ్యులు జిల్లా అధికారులను విన్నవించుకున్నారు. తర్వాత ఏమన్నా అడిగినా కూడా లాక్ అయిపోయిందని చెప్తున్నారు. మాకేం ఆధారం లేదు. అందువల్ల పెద్దలు కొద్దిగా ఆలోచించి అబ్బాయి పెన్షన్ ఏర్పాటు చేస్తారని విన్నవించుకుంటున్నారు. అప్పుడు 10 ఏళ్ల క్రితం ఆగిపోయిన దానికి కారణం ఏమైనా చెప్పారా? ఎందుకు ఆగిపోయిందా? వాళ్ళు ఏం చెప్పలేదు మాకు, అన్యత ఆగిపోయింది. తర్వాత ఇది మేము ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా కాలేదు. మీ ద్వారా ఏదన్నా అయిద్దని. జిల్లా కలెక్టర్ గారికి అమ్మ నమస్కారం. అతని పేరు షేక్ కాళేశవలి, నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామ నివాసి. ఈ పిల్లవాడికి మతి స్థిమితం బాగుండదు. ఇతని వయసు కూడా ఇంచుమించు 42 సంవత్సరాల దాకా ఉంది. ఇతనికి అంతకుముందు 12 సంవత్సరాల క్రితం వరకు పింఛను వస్తూ ఉండేది. 12 సంవత్సరాల నుంచి ఈ అబ్బాయికి పింఛను ఆగిపోయింది. వీళ్ళు చాలా నిరుపేద కుటుంబం, తల్లి తండ్రి లేరు. వాళ్ళ అన్న మీద ఆధారపడి బతుకుతుంది. వాళ్ళ అన్నగారు కూడా ఏదో కూలి పని చేసుకుని బతుకుతూ ఉంటారు. ఇతనికి ఏదైనా ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా, మద్దిరాలపాడులో గ్రామ సభల్లో కానీ, నాలుగుపాడులో మీటింగ్లో కానీ ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా అబ్బాయికి తగు న్యాయం చేయలేదు. మేమేం చెయ్యం, బ్లాక్ అయిపోయిందని ఇదే మాట చెప్తూ
కాలయాపన చేస్తున్నారు. నేను అధికారులు విన్నవించుకునేది, అబ్బాయి మతి స్థిమితం బాగుండదు, దయచేసి అబ్బాయికి ఆ పింఛన్ ఇప్పించి న్యాయం చేయగలరని వేడుకుంటున్నాను. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.